హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. చాలామంది మనోళ్ళు అడిగే ప్రశ్న ఏంటి అంటే, సార్ నాకు అంటే కోర్స్ తీసుకోవాలని ఉంది, కానీ ఐఓఎస్ ఐఫోన్ ఉంది, ఐప్యాడ్లో ఎలా చూడాలి అంటే ఈ రెండు కూడా ఏంది ప్లాట్ఫామ్ వచ్చేసి ఐఓఎస్ ప్లాట్ఫామ్ అండి. జనరల్గా మన దగ్గర ఉన్న నార్మల్ ట్యాబ్స్ కానీ మన మొబైల్ ఫోన్స్ కానీ నార్మల్ మొబైల్ ఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్, అవునా కదా? అది డిఫరెంట్ వర్షన్స్ ఉంటే అది వేరే విషయం. ఇవి వచ్చేసి ఐఫోన్, ఐప్యాడ్ వచ్చేసి ఐఓఎస్ ప్లాట్ఫామ్. అదేవిధంగా కొంతమంది ల్యాప్టాప్ ఉంది సార్, లేదా సిస్టమ్ ఉంది, దాంట్లో చూడాలని అనుకుంటున్నాం అనేటటువంటి ప్రశ్నలు తలెత్తినాయి. ఇన్నాళ్ళ బట్టి ఏంటి అంటే వాటన్నిటిని నేను డిజబుల్ చేసిన, వెబ్సైట్ యాక్సెస్ ఇవ్వలేదు, ఓకేనా? కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ఆ ఆప్షన్ కూడా మీకు ఎనేబుల్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది అందరికి కూడా వర్తిస్తుంది. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న ప్రతి ఒక్క కోర్సుకి, ప్రతి ఒక్క వీడియోకి ఇది అప్లికబుల్, ఓకే? కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆ డివైజ్ని బేస్ చేసుకొని మీరు దేంట్లోనైనా చూసుకునే వెసులుబాటు ఉంటుంది, ఓకేనా? మరి ఏ విధంగా చూడాలి అని అడిగితే, ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ వాటిలో ఉన్నోళ్ళు ఓకే, అలా కాకుండా ఐఫోన్ ఉన్నోళ్ళు కానీ చూడండి, ఐఫోన్ కానీ ఐప్యాడ్, వీళ్ళు ఐఓఎస్ ప్లాట్ఫామ్. వీళ్ళైనా లేదు సార్ నేను డెస్క్టాప్లో చూడాలనుకుంటున్నాను అంటే కంప్యూటర్, ఈ డెస్క్టాప్లో ల్యాప్టాప్ ఇలా ఉంటుంటాయి కదా, ఈ డెస్క్టాప్లో చూడాలనుకునే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే క్లాస్ ప్లస్ యాప్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. క్లాస్ ప్లస్ యాప్ స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీరు ఈ వెబ్సైట్ కనుక మీరు టైప్ చేస్తారో స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది. స్టూడెంట్ లాగిన్, ఈ స్టూడెంట్ లాగిన్ అవ్వాలి, ఓకేనా? ఎలాగనో చూడండి. మీరు ఎప్పుడైతే క్లాస్ ప్లస్ లాగిన్ అని మీరు టైప్ చేస్తారో గూగుల్ క్రోమ్లో కానీ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ క్లాస్ ప్లస్ లాగిన్ అనగానే స్టూడెంట్ లాగిన్ వస్తుంది ఫస్ట్ ఆప్షన్లోనే, ఓకేనా? స్టూడెంట్ లాగిన్ని మీరు కనుక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది ఇక్కడ, తర్వాత మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నోళ్ళు, కోర్స్ తీసుకున్నోళ్ళు డైరెక్ట్గా నేను ఆర్గనైజేషన్ కోడ్ ఇస్తాను. తర్వాత ఐఓఎస్ వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంది, ఐఫోన్ ఉన్నోళ్ళు కానీ ఐప్యాడ్ ఉన్నోళ్ళు కూడా సేమ్ ఆర్గనైజేషన్ కోడ్ నేను చెప్తాను. మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ ఐఓఎస్ వాళ్ళు నో నీడ్ టు డౌన్లోడ్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ అన్నమాట. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా నేను ఆర్గనైజేషన్ కోడ్ చెప్తా కాబట్టి మీరు లాగిన్ అయిపోతే డైరెక్ట్గా మొబైల్లో ఏ విధంగా మనకి ఆప్షన్స్ ఉంటాయో అక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ చూపిస్తాయి. మీ యొక్క పేరు రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, ఓకేనా? మీ ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ డైరెక్ట్గా మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని మీరు దాంట్లోనే చూసేసుకోవచ్చు అనమాట, ఓకే? అయితే ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఇవ్వాలి అంటే నాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8555938211 నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేనేం చేస్తానంటే లాగిన్ ఆర్గనైజేషన్ కోడ్ చెప్తా, ఒక్కసారి ఎంటర్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీకు డౌట్ అవుతుంది, సార్ నేను చూడాలన్న ప్రతిసారి నేను మళ్ళీ మీకు ఫోన్ చేయాలా లేదా మీకు వాట్సాప్ చేయాలా అనే డౌట్ వస్తుంది. అలాంటిది ఏమీ లేదు. ఒక్కసారి మీరు లాగిన్ అయిపోతే రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకు యాక్సెస్ తెలిసిపోతుంది, ఓకే? ఎందుకు సార్ మరి మీకు వాట్సాప్ చేయాలంటే ఆర్గనైజేషన్ కోడ్ నేను చెప్పాలి. నేను ఎవరికైతే ఆర్గనైజేషన్ కోడ్ చెప్తానో వాళ్ళందరిది కూడా నేను సపరేట్గా నోట్ చేసుకుంటా. ఎందుకు నోట్ చేసుకుంటారు సార్ అని అడిగితే ఆ నెంబర్స్ నేను నోట్ చేసుకొని తర్వాత మీరు ఎక్కడెక్కడ లాగిన్ అవుతున్నారు, లేకపోతే వేరు డివైజెస్లకి ఎక్కడన్నా లాగిన్ అవుతున్నారా, ఇవన్నీ కూడా నేను మానిటర్ చేయాల్సి వస్తుంది అనమాట, ఓకేనా? రైట్, మానిటర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా అదర్ యాక్టివిటీస్ వీడియోస్ అంటే
మన వీడియోస్ చూసేటప్పుడు ఆ స్క్రీన్ షాట్లు కానీ ఇలాంటివి ఉంటాయి, అవన్నీ నేను చెప్పలే కానీ ఓకే. ఐ నో దట్ వాట్ ఈస్ ద గోయింగ్ ఆన్ వైల్ వాచింగ్ ద వీడియోస్, ఇవన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి అలాంటి రైట్ అదర్ యాక్టివిటీస్కి ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటున్నారా లేదా ఇంప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని నాకు ఇక్కడ తెలిసిపోతుంది, నేను మానిటర్ చేస్తాను కాబట్టి ఓకే. దానికి సంబంధించి అప్పుడు ఏమవుతుందంటే యాప్ డెవలపర్స్ చూసుకుంటారు దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఓకేనా. అందుకే మీరు ఏం చేయాలంటే నాకు ఆర్గనైజేషన్ కూడా చెప్పారనుకోండి, నార్మల్గా చూసేసుకోవచ్చు, మీరు పెద్ద స్క్రీన్ల మీద చూసుకోవచ్చు ఓకే, యాజ్ యువర్ విష్. కాకపోతే ఏంటంటే మీరు రైట్ ఓన్లీ ఆ వీడియోస్ చూసేసి ఆ నోట్స్ రాసుకొని ఆ ప్రాపర్ వేలో వెళ్ళిపోవాలి, అంతేగాని దాన్ని ఇంకేదైనా డౌన్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు కానీ లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్ ద్వారా దాని మీద అటాక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ తెలిసిపోతుంది, ఆల్రెడీ యాప్ డెవలపర్స్ తెలిసిపోతుంది, ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన మొబైల్ ఫోన్స్లో చాలామంది స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేసి దాదాపుగా 15 to 20 మెంబర్స్ బ్లాక్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మల్టిపుల్ నెంబర్స్ తోటి, మల్టిపుల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ అవుతున్నారు సైమిల్టేనియస్గా. ఎందుకంటే ఆటోమేటిక్గా కోర్సు అనేసి కొంతమంది ఏం చేస్తున్నారు, సరదాగా ఫ్రెండ్కి వీడు బిజీగా ఉన్నప్పుడు వాడికి, వాడు బిజీగా ఉన్నప్పుడు వీడు ఓటీపీలు చెప్పుకొని చేస్తున్నారు, వాళ్ళే కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట ఓకేనా. ఎందుకంటే ఐ నో వాట్ ఆర్ ద ఐపీ అడ్రసెస్ యు ఆర్ లాగిన్ ఇన్ ద డివైజెస్, అవి తెలిసిపోతూ ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మీకంటూ రైట్ మీరు తీసుకున్నారు కాబట్టి మీరు మాత్రమే చూసుకోవటానికి ఉపయోగించుకోండి అనమాట ఆ వీడియోస్ అనేవి ఓకేనా. ఇది జనరల్గా. ఇప్పుడు చెప్పండి ఒకసారి రివైజ్ టైప్లో మాట్లాడుకుందాం. iOS కానీ ఐఫోను ఐప్యాడ్ ఈ రెండు కూడా iOS ప్లాట్ఫామ్ మీద పనిచేస్తాయి. ఈ పనిచేసేటటువంటి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి క్లాస్ ప్లస్ లాగిన్ అని తీసుకోండి, దాంట్లో స్టూడెంట్ లాగిన్ ఉంటుంది, లాగిన్ అయిపోండి. అది చేసేటప్పుడు ఫస్ట్ నాకు వాట్సాప్ చేయండి, సార్ నేను ఇలా మీ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను లాగిన్ అవుతున్నాను నా ఐఫోన్లో అని మీరు నాకు మెసేజ్ చేస్తే ఆర్గనైజేషన్ కోడ్ ఇస్తాను, కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా నేను ల్యాప్టాప్లో చూడాలనుకుంటున్నాను, మా ఇంట్లో సిస్టమ్ ఉంది, మా ఆఫీస్లో సిస్టమ్ ఉంది, దాంట్లో నేను చూడాలనుకుంటున్నాను అని అంటే వాళ్ళు కూడా సేమ్ మెథడ్, స్టూడెంట్ లాగిన్ అవుతారు, ఆర్గనైజేషన్ కోడ్ ఇస్తాను, వాళ్ళు లాగిన్ అయిపోయి ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా డైరెక్ట్గా లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అక్కడ కూడా. ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద మీకు చూడాలి, మీకు ఫోన్ ఉంది ఆల్రెడీ, నా దగ్గర కోర్స్ తీసుకున్నారు, నా దగ్గర కాదు మన దగ్గర కోర్స్ తీసుకున్నారు, ఆ వీడియోస్ చూడాలి అని అనుకుంటే ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద మీరు లాగిన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయి సార్ అంటే మీకు జాగ్రత్త చూసుకోండి, September 4th నైట్ నుంచి అందుబాటులోకి ఉంటుంది యాక్సెస్ ఓకే. అప్పుడు యాక్సెస్ ఇస్తాను నేను, ఎందుకంటే అప్పుడు యాక్టివేట్ చేస్తాను ఆ వెబ్సైట్లో చూసే విధంగా. దానికి సంబంధించి దానికన్నా ముందే మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ కోడ్ కోసం మనకి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఆటోమేటికల్గా మీరు ఇక నా ప్రమేయం లేకుండానే మీరు లాగిన్ అయ్యి చూసేసుకోవచ్చు అనమాట ఓకేనా. ఏదైనా అదర్ యాక్టివిటీస్ తెలిస్తే నేను ఆల్రెడీ మానిటర్ చేస్తాను కాబట్టి నథింగ్ టు వర్రీ ఓకే. ఇది జనరల్గా జరిగేది అనమాట, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా చూసుకోవాలి కాబట్టి ఓకే. ఎందుకంటే చాలామంది సందేహపడుతున్నారు, అందుకే దానికి సంబంధించి సరదాగా ఫన్నీ అంటే ఆ ఫన్నీ వీడియో కాదు ఈ వీడియో చేసే ప్రయత్నం చేసిన ఓకేనా. థ్యాంక్ యూ.